Hello everyone, SSCR and Pocket Tech. I'm back again with another unboxing video. So ఈ వీడియోలో మనం iPhone Air ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ iPhone Air ఇండియాలో వచ్చేసి మనకి 1,20,000 రూపీస్ ఉంటుంది. 1,20,000 రూపీస్ కి మనకి iPhone Air లో వచ్చే న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్గ్రేడ్స్ ఏంటి, బ్యాటరీ లైఫ్ ఎలా ఉండబోతుందో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూస్తున్నారు కదా, బాక్స్ మీద వైట్ కలర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఫోన్ మీద బొమ్మ చూడొచ్చు, సైడ్ యాంగిల్ లో చూపిస్తుంది, ఎంత సన్నగా ఉందో చూపిస్తుంది అనమాట. ఎయిర్ మోడల్ మాత్రమే ఇలా ఉంటుంది, మిగతా మోడల్స్ అన్ని ఫోన్ బ్యాక్ సైడ్ చూపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఐఫోన్ అని చెప్పి ఉంటుంది. నేను బ్లూ కలర్ ఫోన్ పర్చేస్ చేశాను, అందుకని బ్లూ కలర్ లో ఉంది. టాప్ అండ్ బాటమ్ మనకి యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి టాప్ లో ఐఫోన్ ఎయిర్ అని చెప్పి ఉంటుంది. ఇది ఐఫోన్ 17 సిరీస్ తో వచ్చినా సరే యాపిల్ వాళ్ళు దీన్ని ఐఫోన్ ఎయిర్ అని చెప్పి పిలుస్తున్నారు. అండ్ బాటమ్ లో ఎంఈఐ నెంబర్, సీరియల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ యాపిల్ బాక్స్ మీద కూడా ఒరిజినల్ లో కాదో చూడాలి అనుకుంటే యూవీ లైట్ ప్రొజెక్ట్ చేస్తే చాలు యాపిల్ ఐఫోన్ బాక్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. పైన కింద చూస్తున్నారు కదా, 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ them off. Let's open the box. సో బాక్స్లో చూస్తున్నారు కదా, ఐఫోన్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ చూపిస్తూ ఉంటుంది. జనరల్గా అన్ని ఫోన్స్ మనకి రివర్స్లో వస్తాయి. మీ ప్రీవియస్ ఐఫోన్ 17 Pro Max వీడియో చూస్తే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, బట్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. పక్కన పెడితే బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాము. కేబుల్ కూడా రివర్స్లో పెట్టుంది. ఇలాగా మనకి USB-C to USB-C కేబుల్ అయితే వస్తుంది. ఈ మోడల్ మనకి ఇండియాలో కూడా సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఉండదు, ఎందుకంటే సిమ్ స్లాట్ లేదు కాబట్టి. కింద చూసుకుంటే మనకి 2 బుక్లెట్స్ ఉంటాయి. ఒక దాని మీద నో ఫిజికల్ సిమ్ ఇస్ రిక్వైర్డ్ అని ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి చిన్న బుక్లెట్. అంతే, ఇంకా బాక్స్ లో అయితే ఇంకేమీ ఉండవు. లెట్స్ క్లీన్ ఇట్ అప్. క్లీన్ చేసి డివైస్ గురించి చూద్దాం. సో డివైస్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నుంచి మనకి ఐఫోన్ ఎయిర్ ని చూడొచ్చు. ఇది వచ్చేసి బ్లూ కలర్, కానీ చాలా లైట్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లూ, వైట్, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు కెమెరాలో కన్నా డైరెక్ట్ గా ఐస్ తో చూస్తే ఇంకా లైట్ గా కనిపిస్తుంది, ఇంత బ్లూగా అయితే లేదు డైరెక్ట్ గా. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి ఒక పేపర్ షీట్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. ఐఫోన్ ఎయిర్ లో మీరు బ్లాక్ కలర్ తప్ప ఏ ఫోన్ పర్చేస్ చేసినా ఇలా లైట్ కలర్స్ లోనే వస్తాయి. బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం గ్లాస్ ఫినిష్ తో ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకి సెరామిక్ షీల్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రో మోడల్స్ లాగా బ్యాక్ సైడ్ సెరామిక్ షీల్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది, Gen 1 సపోర్ట్. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది అల్యూమినియం బాడీ కాదు, బ్యాక్ సైడ్ మొత్తం గ్లాసే ఉంటుంది పైనుంచి కింద దాకా. అండ్ పైన మనకి కెమెరా బార్ చూడొచ్చు, యాపిల్ వాళ్ళ ప్రకారం ప్లాటోలో ఇక్కడ ఓన్లీ 1 కెమెరా ఉంటుంది విత్ ఎ ఫ్లాష్ లైట్ అండ్ ఎ మైక్రోఫోన్. ప్రో మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రో మోడల్స్ లో వచ్చినంత కెమెరా బార్ మనకి ఐఫోన్ ఎయిర్ లో అయితే రాదు. అండ్ సైడ్స్ మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం అల్యూమినియం బాడీ కాదు, టైటానియం ఫ్రేమ్. రైట్ సైడ్ చూసుకుంటే లాక్ ఆర్ అన్లాక్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్. మనకి బాటమ్ లో చూడొచ్చు 1 USB-C పోర్ట్ చూడొచ్చు. ఫ్రేమ్ అంతా ఉంది, ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంటది. 5.6 mm మాత్రమే ఉంటుంది. వన్ ఆఫ్ ద థిన్నెస్ట్ ఐఫోన్స్ అనమాట. ఐఫోన్ లో ఎంతకన్నా థిన్నెస్ట్ ఫోన్ ఎంతవరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇటు పక్కన చూస్తే స్పీకర్ గ్రిల్స్ ఉండవు, ఓన్లీ 1 మైక్రోఫోన్ మాత్రమే ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ లో ఓన్లీ 1 స్పీకర్ మాత్రమే ఉంటుంది, స్టూడియో స్పీకర్స్ అయితే లేవు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీరు ఇండియాలో పర్చేస్ చేసినా సరే ఈ మోడల్ కి సిమ్ స్లాట్ అయితే ఉండదు, ఈ సిమ్ మాత్రమే యూస్ చేయాలి. ఈ ఫోన్ ఇంత సన్నగా ఉండటం వల్ల సిమ్ స్లాట్ పెట్టే స్పేస్ కూడా లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ రాకర్స్ అండ్ యాక్షన్ బటన్. టాప్ లో చూస్తే మనకి ఎటువంటి స్లాట్స్ అయితే ఉండవు. ఈవెన్ మనకి ప్రో డివైజెస్ లో పైన 5G యాంటీనా ఉంటుందని చెప్పాను కదా, మిల్లీమీటర్ వేవ్. ఆ మిల్లీమీటర్ వేవ్ కూడా ఎయిర్ లో అయితే అవైలబుల్ గా లేదు. అండ్ ఓన్లీ 1 స్పీకర్ ఉంటుంది, అది కూడా మనకి ఇక్కడ టాప్ లో ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి 6.5 inches స్క్రీన్ ఉంటుంది విత్ డైనామిక్ ఐలాండ్. చుట్టూ బార్స్ చూస్తున్నారు కదా, చాలా థిన్ గా అయితే ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చేసి మనకి జస్ట్ 165 grams మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చిప్ సెట్ కానీ, మదర్ బోర్డ్ కానీ, ఈ ఫోన్ లో ఉండే ఏ పార్ట్ అయినా సరే ఈ టాప్ కెమెరా బార్ లోనే ఉంటది. ఈ ఫోన్ మొత్తం మనకి బ్యాటరీ ఉంటుంది అనమాట. ఇక్కడ పక్కన పిక్చర్ చూడొచ్చు, మీకు ఈ ఫోన్ కి కావాల్సిన కాంపోనెంట్స్ మొత్తం ఈ టాప్ లోనే ఉంటాయి. చేతిలో ఫీల్ అనేది చాలా అమేజింగ్ గా ఉంది, చాలా కాంపాక్ట్ డివైస్ అనమాట. మీ దగ్గరలో ఉన్న రీటైల్ స్టోర్ లో కస్టమర్స్ కి ఏదైనా డిస్ప్లే అవైలబుల్ గా ఉంటే మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడాల్సిందే, ఎందుకంటే ఈ చేతిలో ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీల్ కానీ డిఫరెంట్ గా ఉంది. చాలా థిన్ అండ్ లైట్ ఫోన్. ఒక హాఫ్ అన్ అవర్ యూస్ చేసిన తర్వాత నాకు ఐఫోన్ 7, ఐఫోన్ 6 డేస్ అయితే గుర్తొచ్చాయి. మీరు పాకెట్ లో పెట్టుకున్నా గానీ జీన్స్ ప్యాంట్ లో అసలు ఫోన్ ఉన్నట్టే తెలీదు, అంత లైట్ ఫోన్ అనమాట. అండ్ ఆల్సో ఇంకొక థింగ్, మనం ఎప్పుడైనా సరే ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఒక ఫింగర్ అనేది పైకి వెళ్తుంది. ఇక్కడ ఈ కెమెరా బార్ ఉండటం వల్ల ఈ ఫింగర్ అనేది ఈ కెమెరా బార్ మీద ఉంటుంది అనమాట. సో గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫింగర్ తో కూడా టచ్ చేయొచ్చు. ఫోన్ స్టేబుల్ గా ఉండిద్ది. జనరల్ గా నార్మల్ ఫోన్స్ అయితే అలా ఉండవు, జారిపోతా ఉంటాయి. ప్లాటో అనేది అడ్డంగా ఉండటం వల్ల కొంచెం గ్రిప్ కూడా యాడ్ అవుతుంది. దీనికి కూడా మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే అవైలబుల్ గా ఉంది. డ్యూరబిలిటీ ప్రకారం డౌట్ లేదు,
ఈ ఫోన్ మీరు పాకెట్స్ లో పెట్టుకున్నా, ఫ్రంట్ పాకెట్ లో పెట్టినా, బ్యాక్ పాకెట్ లో పెట్టినా బెండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మీరు ఏ ఇంటర్నెట్ లో ఏ వీడియోస్ చూసుకున్నా, ఎవరు బెండ్ చేయడానికి ట్రై చేసినా ఇది ఇంతవరకు అయితే బెండ్ అవ్వలేదు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఫోన్. అంత ఈజీగా బెండ్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. సన్నగుండేది కదా, బెండ్ గేట్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో, లైక్ ఐఫోన్ 6 కావచ్చు, ఐప్యాడ్ ప్రో 13 ఇంచెస్ లాగా మనకి బెండ్ గేట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అనుకుంటున్నారేమో. నో, ఇంతవరకు ఎవరు ఈ ఫోన్ అయితే బెండ్ చేసి ఎరగొట్టినట్టు ఎక్కడ వీడియోస్ అయితే లేవు. అండ్ ఆల్సో ఇది వెరీ స్ట్రాంగ్ ఫోన్. నేను లాస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను. అంత ఈజీగా బెండ్ అయ్యే ఫోన్ అయితే కాదు. వేరే ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ బెండ్ ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, మనకి ఇది 6.5 inches గార్జియస్ డిస్ప్లే అయితే ఉంటుంది. LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే. మనకి ప్రో మోడల్స్ లో యూస్ చేసిన డిస్ప్లే అనేది దీంట్లో కూడా యూస్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ తో పాటు 1000 nits ఆఫ్ టిపికల్ బ్రైట్నెస్ అండ్ పీక్ బ్రైట్నెస్. మనకి అంటే బ్రైట్ సన్లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు, స్టూడియో లైట్స్ హెవీగా ఉన్నప్పుడు దీని బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits దాకా వెళ్తుంది. సేమ్ లైక్ ప్రో మోడల్స్. ఈ ఇయర్ మనకి యాపిల్ వాళ్ళు డిస్ప్లే మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ప్రో మోడల్ లో ఎలా ఉంటుందో నాన్ ప్రో మోడల్ లో కూడా సిమిలర్ గా ఉంటాయి. దీంతో పాటు మనకి సెకండ్ వచ్చిన న్యూ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ప్రమోషన్ టెక్నాలజీ. ఎస్, మనకి ఐఫోన్ ఎయిర్ అయినప్పటికీ, నాన్ ప్రో మోడల్ అయినప్పటికీ 1 Hz to 120 Hz ప్రమోషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. డివైస్ యూస్ చేసేటప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. జనరల్ గా మనకి యాపిల్ వాళ్ళు ప్రమోషన్ టెక్నాలజీ ఓన్లీ ప్రో మోడల్స్ కి మాత్రమే ఇస్తారు. బట్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఈ ఇయర్ నాన్ ప్రో మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇది డిఫాల్ట్ గా టోన్ ఆన్ అవ్వదు. మీరు టోన్ ఆన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి, డిస్ప్లే లోకి వెళ్ళి, ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పి ఉంటుంది. ఇది టోన్ ఆన్ చేయాలి. సో ఇప్పుడు నుంచి చూస్తున్నారు కదా, అది ఆన్ చేయగానే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పనిచేస్తుంది. సేమ్ లైక్ ప్రో మోడల్స్ లో పనిచేసినట్టే పనిచేస్తుంది. వెరీ గుడ్ ఫీచర్ టు హ్యావ్. ఫైనల్లీ నాన్ ప్రో మోడల్స్ కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వచ్చింది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా వచ్చింది. రిజల్యూషన్ చూసుకుంటే 1260x2736 పిక్సెల్స్ అయితే ఉంటుంది విత్ 460 ppi. ఇయర్ నాన్ ప్రో మోడల్స్ కి అసలు ఫీచర్స్ అన్నమాట. డిస్ప్లే లో థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్. మనకి ప్రో మోడల్స్ లో ఉన్నట్టే ఈ ఐఫోన్ ఎయిర్ లో కూడా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఉంటుంది. కానీ మీరు దీన్ని S25 Ultra తో అయితే కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మనకి S25 Ultra లో ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది బెటర్ గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఐఫోన్ 17 సిరీస్. ఈ పెద్ద లైట్ చూడొచ్చు, మనకి ఐఫోన్ ఎయిర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. బట్ అదే S25 Ultra లో లైట్ గా కనిపిస్తుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు ఐఫోన్ వాళ్ళు. మీరు ఐఫోన్ 16 or 15 సిరీస్ తో కంపేర్ చేస్తే రిఫ్లెక్షన్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ స్పీకర్ క్వాలిటీ చూసుకుంటే ఏ ఐఫోన్ తో కంపేర్ చేసుకున్నా ఐఫోన్ ఎయిర్ లో స్పీకర్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బికాస్ మనకి మెయిన్ స్పీకర్ ని లేపేశారు. టాప్ లో మాత్రమే స్పీకర్ ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఇక్కడ వినొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది చిప్ సెట్. దీంట్లో మనకి A19 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. ప్రో మోడల్ కానప్పటికీ మనకి ఇది దీంట్లో A19 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. 6 core CPU అండ్ 5 core GPU అయితే ఉంటుంది. అంటే 1 core ఆఫ్ GPU అయితే తగ్గించారు. 256 GB స్టోరేజ్ ఆప్షన్ విత్ 12 GB ఆఫ్ ర్యామ్ లో కూడా ఎక్కడ డిఫరెన్స్ అయితే ఉండదు. ఓన్లీ GPU కోర్ అనేది ఒకటి తగ్గుతుంది. అండ్ థర్మల్ కూలింగ్ సిస్టమ్ అనేది అవైలబుల్ గా ఉండదు. డివైస్ చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉంది. థర్మల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది ఈ ఫోన్ లో అవైలబుల్ గా ఉండదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. బట్ స్లైట్ గా ఈ టాప్ ఏరియాలో అయితే హీట్ అవుతుంది. ఫోన్ వాడేటప్పుడు టాప్ ఏరియాలో హీట్ అయితే మనం పైన టచ్ చేయం కాబట్టి దట్స్ ఓకే. బట్ గేమ్ ఆడేటప్పుడు గేమ్ అనేది ఇలా ఆడతాము. ఈ టాప్ ఏరియాలో హీట్ స్టార్ట్ అయితే ఒక హ్యాండ్ అయితే ఖచ్చితంగా మనకి హీట్ అనేది తెలుస్తుంది. ఎక్స్టెన్సివ్ గేమ్ కనుక ఈ ఫోన్ లో మీరు ఆడాలి అనుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ ఒక 20-30 minutes తర్వాత ఫోన్ హీట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి థర్మల్ కూలింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఆ హీట్ ఎటు వెళ్ళలేదు. సో పర్ఫార్మెన్స్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ప్రో చిప్ సెట్ ఇచ్చినప్పటికీ హీటింగ్ ఇష్యూస్ అనేది ఈ ఫోన్ లో కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, దీంట్లో ఓన్లీ 1 వైడ్ యాంగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. 48 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా, f1.6 26mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేది లేదు. ఇది ఇంకొక డ్రాబ్యాక్. టెలిఫోటో లెన్స్ ఎలానో నాన్ ప్రో మోడల్స్ లో యాడ్ చేయలేదు. దాంతో పాటు ఎయిర్ లో మనకి స్పేస్ లేదు కాబట్టి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ని తీసేశారు. మనం 1x and 2x లో అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. అప్ టు 10x అయితే మనకి డిజిటల్ జూమ్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ నైట్ మోడ్ షాట్స్ కానీ విత్ ఫ్లాష్, వితౌట్ ఫ్లాష్,
నైట్ మోడ్ ఆన్, ఇలాంటి కెమెరా శాంపుల్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో కూడా మనకి కొత్తగా వచ్చిన 18 మెగా పిక్సెల్స్ మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరా లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఏ ఫోన్ అయినా సరే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకొని సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే ఇలా పోర్ట్రేట్ లో తీసుకుంటాం. బట్ గ్రూప్ పిక్చర్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ల్యాండ్స్కేప్ లోకి తిప్పుతాము, సో దట్ అందరూ ఫిట్ అవుతారు కాబట్టి. బట్ ఇప్పటి నుంచి అయితే ఆ అవసరం లేదు. పీపుల్ ని డిటెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి అల్ట్రా వైడ్ లోకి వెళ్ళిపోతుంది. లేదు మాన్యువల్ గా మీరు అల్ట్రా వైడ్ లోకి పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, అది క్లిక్ చేస్తే మనకి అల్ట్రా వైడ్ లోకి వెళ్ళిపోతుంది. దీనికి సెంటర్ స్టేజ్ ఫీచర్ ఉంటుందన్నమాట. ఈ సెంటర్ స్టేజ్ ఫీచర్ ఉండటం వల్ల మీరు ఎంతమంది యాడ్ అయ్యారు అనేది దానికి ఆల్రెడీ తెలుసు, ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా అని. దాన్ని బట్టి ఫ్రేమ్ ని ఆటోమేటిక్ గా జడ్జ్ చేస్తుంది. అండ్ దీనికి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీని యాడ్ చేశారు. ఇక్కడ వీడియో చూడొచ్చు, రన్నింగ్ వీడియో అనమాట ఇది. నేను రన్ చేస్తున్నాను, విస్కీ రన్ చేస్తున్నారు. బట్ ఆ స్టెబిలైజేషన్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్ వెరీ గుడ్. కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, దీంట్లో కూడా మనం 4K వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 24, 30 అండ్ 60 FPS లో రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకి యాక్షన్ మోడ్ సపోర్ట్ ఉంటుంది, స్లో మోషన్ మోడ్, డ్యూయల్ క్యాప్చర్ మోడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. డ్యూయల్ క్యాప్చర్ మోడ్ అంటే ఇక్కడ వీడియోలోకి వెళ్ళి మీరు కనుక ఈ 6 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పి చూపిస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేసినప్పుడే చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, దీంట్లో మనకి C1X మోడెమ్ అయితే యూస్ చేస్తున్నారు 5G కోసం. సో దీంట్లో ఓన్లీ సబ్ 6 సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో వైఫై 6E, వైఫై 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్ కూడా ఉంటుంది. దీనికి N1 చిప్ అయితే యూస్ చేస్తున్నారు. ఐఫోన్ ఎయిర్ లో కంప్లీట్ గా యాపిల్ వాళ్ళు తయారు చేసిన చిప్ సెట్స్ ఉంటాయి మొత్తం, అది కూడా ఈ టాప్ కార్నర్ లో. నెక్స్ట్ లాస్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, ఐఫోన్ 17 Pro Max లో 2 వేరియంట్స్ ఉంటాయి, ఈ సిమ్ అండ్ ఫిజికల్ సిమ్ వేరియంట్ అని చెప్పాయి కదా. మనకి ఐఫోన్ ఎయిర్ కి ఆ బాధ లేదు, ఎందుకంటే ఐఫోన్ ఎయిర్ లో ఎక్కడ పర్చేస్ చేసిన సిమ్ స్లాట్ అనేది ఉండదు కాబట్టి. దీంట్లో మనకి 3149 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. 50% ఛార్జ్ అవడానికి 30 minutes పడుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 20. అండ్ ఆల్సో MagSafe సపోర్ట్ ఉంది, 20 watts వైర్లెస్ MagSafe సపోర్ట్. రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా ఉంది, USB-C పోర్ట్ ని యూస్ చేసి అట్ 4.5 watts. నిన్నటి నుంచి యూస్ చేస్తాను. బ్యాటరీ లైఫ్ నార్మల్ యూసేజ్ అయితే మీకు 1 day అయితే వస్తుంది. నేనైతే బ్యాటరీ టెస్ట్ వీడియో అయితే చేస్తాను, ఒక రోజు మొత్తం యూస్ చేసి నార్మల్ యూసేజ్ లో ఈ ఫోన్ బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుందో టెస్ట్ చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. హెవీ యూసేజ్ అయితే 1 day కష్టం, హాఫ్ డే అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం 4 to 5 hours అయితే ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇది మై పర్సనల్ ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ లో ఈ ఫోన్ ని యూస్ చేసిన 24 hours లో. సో చూసారు కదా, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ ఐఫోన్ ఎయిర్. మీకు కనుక ఈ డివైస్ మీద ఎటువంటి క్వశ్చన్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ డివైస్ ఎవరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటే, కాంపాక్ట్ డివైస్ కావాలి, హ్యాండ్స్ లో ఫీల్ ఉండాలి, ఐఫోన్ 6 ఎక్స్పీరియన్స్, ఐఫోన్ 7 కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని ఫీచర్ ని వదులుకోవాల్సి వస్తుంది, లైక్ అల్ట్రా వైడ్ కెమెరా, కొంచెం బ్యాటరీ, స్టూడియో స్పీకర్స్ క్వాలిటీ, ఇలాంటి ఫీచర్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.